నాతో పాటు పాల్గొంటున్న ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారికి, అలాగే ఎరిక్సన్ బాబు గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్తి సహాయ సహకారాలు మీ వైపు నుంచి అందించాలని కోరుతున్నాను. వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రైతులకి వారు ఇక్కడ పండించే ముఖ్యంగా ఏదైతే మిర్చి పండిస్తూ ఉన్నారు, పొగాకు పండిస్తూ ఉన్నారు, అలాగే కాటన్ పండిస్తూ ఉన్నారు, వీరందరికీ కూడా తీసుకెళ్ళి అమ్మాలి అంటే మంచి రోడ్లు ఉంటేనే, మంచి రవాణా సౌకర్యాలు ఉంటేనే మీరు తొందరగా తీసుకెళ్ళచ్చు, మండీలో అమ్మచ్చు. ఇలానే మిగతా వాటన్నిటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుతూ ఉండదు మంచి రోడ్లు కావాలని చెప్పి. రవాణా సౌకర్యం ఉపయోగపడుతుంది, అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, ఇంకోటి బాగోపోయినా వెంటనే దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది. దీని గురించి దీంతో పాటుగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా ఇప్పుడే లెదర్ పార్క్ కూడా అడుగున్నాం. ఈ ప్రాంతంలో ఒక లెదర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి. లెదర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఎవరైనా వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళు ముఖ్యంగా కోరేది ఏమిటంటే ఇక్కడ రవాణా సౌకర్యం బాగుందా, ఇక్కడ నుంచి పోర్టుకి ఎంత తొందరగా 3 గంటలు వెళ్ళగలమా, 4 గంటలు వెళ్ళగలమా అని అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే అది అవుతుంది. అందుకే హైవేస్ పైన అంత దృష్టి సారించడం జరిగింది. వీటన్నిటిని కూడా వచ్చే 3-4 సంవత్సరాలు, ఇదైతే సంవత్సరం లోపల అవుతుంది. కొండమూడి పేరెంచల్లో వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది. మిగతా రోడ్లు ఏదైతే ఉన్నాయో చీరాల నుంచి మనం ఇప్పటికే శాంక్షన్ చేసుకున్నాం. నర్సాపేట మధ్యకాలం కూడా అది కూడా వచ్చే 2-3 సంవత్సరాలు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి తెలియజేసుకుంటూ పల్నాడు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మరింతగా రాష్ట్రం అలాగే పల్నాడు కూడా మరిన్ని ప్రాజెక్టులు రావాలని, మరింత అభివృద్ధి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం బాగా వర్షాలు పట్టి మంచి దిగుబడులు వచ్చిన దిగుబడికి మంచి రేటు ఉండాలని చెప్పి కూడా మనం గట్టిగా కోరుకుందాం. వీటన్నిటితో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు 31వ తారీఖున రావడం జరిగింది. మన పల్నాడుకి వచ్చినప్పుడు కూడా మనం కోరడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే కానీ, మరికప్పుడు సెల్ అయితే కానీ దానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయమని అడగడం జరిగింది. ఆయన అప్పుడే స్టేజ్ మీద అప్పటికప్పుడే చెప్పారు డబ్బులు వెంటనే రిలీజ్ చేయండి అని చెప్పి. అలాగే వాటర్ గట్టికి సంబంధించి దాన్ని కూడా టెండర్స్ తొందరగా పిలవమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా 2-3 రోజుల్లో పిలుస్తాము టెండర్స్. ప్రతి ఇంటికి కూడా నీరు అందించే బాధ్యత, తాగునీరు అందించే బాధ్యత మాది అని తెలియజేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఈరోజు ఏదైతే మనం నేషనల్ హైవే దావులపల్లి నుంచి మల్లేపల్లి దాకా దాదాపు 20 కిలోమీటర్లు ఇదివరకు ఏదైతే సెక్షన్ అయిపోయిందో దానికి ఎక్స్టెన్షన్గా ఈ సెక్షన్ కూడా జరుగుతూ ఉంది. 20 కిలోమీటర్లే కాదు, దాదాపుగా మన పల్నాడుకి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు దాదాపుగా సరిపడా నేషనల్ హైవేస్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది గడిచిన కొన్ని సంవత్సరాలుగా. వాటిలో కొన్ని పూర్తయినాయి, మరికొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇది ఏదైతే మాచర్లకు సంబంధించిందో ఈ ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది. ఇది కూడా తొందరలోనే పూర్తి చేయమని కాంట్రాక్టర్ గారు కూడా కోరుతూ ఉన్నాం. మ్యాక్సిమం ఒక సంవత్సరాల్లోనే 1 ఇయర్లోనే పూర్తి చేయమని అడగడం జరిగింది. దీంతో పాటుగా మీ అందరికీ తెలిసింది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, కొండమూడి నుంచి పేరేచల దాకా ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా పూర్తి అయిపోయాడు, పనులు కూడా స్టార్ట్ అయినాయి, సాయిల్ టెస్టింగ్ అన్నీ కూడా చేస్తాను. దాదాపు 60 కిలోమీటర్లు, దాదాపు 900 కోట్ల రూపాయల దగ్గరగా దానికి కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా నేషనల్ హైవేస్కి సంబంధించి పల్నాడులో మా టార్గెట్ ఏమిటంటే వచ్చే 3-4 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంట లోపల నేషనల్ హైవేకి ఇచ్చే బాధ్యత నేను తీసుకోబోతా ఉన్నాం.